హైదరాబాద్ కు చెందిన ప్రముఖ పాస్టర్ పగడాల ప్రవీణ్ రాజమండ్రి సమీపంలో అనుమానాస్పద మృతి చెందడం సంచలనంగా మారింది. విజయవాడ నుంచి బుల్లెట్ పై వస్తూ దివాన్ చెరువు వద్ద రోడ్డు పక్కన విగత జీవిగా కనిపించారు. హెల్మెట్ ధరించి ఉన్న ముఖంపై తీవ్రమైన గాయాలుండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్ట్ మార్టం కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచిన పాస్టర్ ప్రవీణ్ మృతదేహాన్ని చూసేందుకు ప్రముఖ పాస్టర్లు, మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు పాస్టర్ ప్రవీణ్ ను హత్య చేశారంటూ ఆందోళన నిర్వహించారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వెనుక చీకటి కోణాలు ఉంటే ప్రభుత్వం వెలికి తీయాలని మృతదేహాన్ని పరిశీలించిన ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు బ్రదర్ విజయ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రముఖ క్రైస్తవ ప్రసంగికులు, సేవకులు ప్రవీణ్ పగడాల గారు అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. సో ఉదయం ఎన్ని గంటలకు ఆయన చనిపోయారనేది మాకు తెలీదు. ఆయన దివాన్ చెరువు రోడ్డు పక్కన విగత జీవిగా పడున్నారు. ఆయన తల మీద బలమైన గాయాలయ్యాయి. పెదవులు కట్ చేసినట్టుగా ఏదో బలంగా ఒక దెబ్బ తగిలినట్టుగా ఉంది. సో అది హెల్మెట్ పెట్టుకుని కూడా అంత దారుణంగా ఎలా అయిపోయారనేది మాకు అర్థం కాలేదు. రెండోది, ఆయన బైక్ స్పీడ్ గా నడిపే వ్యక్తి కూడా కాదు. చాలా శాంతంగా, సాత్వికంగా ఉండేటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మృతి చెందడం అనేది క్రైస్తవ సమాజాన్ని చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. సో కాబట్టి దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించండి అని చెప్పేసి పోలీసు వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇందాకనే పోలీసు వారు వచ్చారు. మొదట దాని యాక్సిడెంట్ అని చెప్పారు మాకు. అది సరిగా చూస్తే అది యాక్సిడెంట్ లాగా అనిపించలేదు. సో అందుకే మేము యాక్సిడెంట్ అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొద్దని కోరాం. దాని అనుమానాస్పద మృతిగానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని అడిగాం. సార్ అలాగే ఫైల్ చేస్తామని చెప్పారు. ఎస్పీ గారి దగ్గర నుంచి సిఐ గారు అందరూ మాట్లాడారు. అలాగే ఫైల్ చేస్తామని చెప్పారు. ఈ మృతి వెనక ఉన్న చీకటి కోణాలు ఏమైనా ఉంటే వాటిని సమగ్ర దర్యాప్తు చేసి బయటికి తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ పాస్టర్ పగడాల ప్రవీణ్ రాజమండ్రి సమీపంలో అనుమానాస్పద మృతి చెందడం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, అసలు ఈ ఘటన ఎలా చోటు చేసుకుంది, ఏమైనా కారణాలు తెలుసాయా? ఈ ఘటన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవ ఏదైతే పాస్టర్లు, అదేవిధంగా క్రైస్తవ వర్గాల్లో కూడా సంచలనంగా మారింది. ఇవాళ ఉదయం ఈ పగడాల ప్రవీణ్ రాజమండ్రి సమీపంలోని దివాన్ చెరువు వద్ద రోడ్డు పక్కన వ్యక్తి జీవిగా పడి ఉంటారని గుర్తించడం జరిగింది. ఆయన బుల్లెట్ పై విజయవాడ నుంచి బయలుదేరి రాజమండ్రి వస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. అయితే హెల్మెట్ కూడా ధరించి ఉన్నారు. హెల్మెట్ ధరించినప్పటికీ కూడా ఆయన ముఖంపై తీవ్రమైన గాయాలు కావడం అనేది అనుమానాలకు తావిచ్చింది. ప్రస్తుతం పాస్టర్ ప్రవీణ్ మృతదేహం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే పోస్ట్ మార్టం కోసం ఉంచడం జరిగింది. ఉదయం నుంచి కూడా అనేక మంది పాస్టర్లు, అదేవిధంగా క్రైస్తవులు కూడా పెద్ద సంఖ్యలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలి వచ్చి మృతదేహాన్ని కూడా చూడడం జరిగింది. ఇప్పటికే ఏదైతే రాజానగరం పోలీసులు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కూడా ప్రారంభించారు సీసీ ఫుటేజ్ ఆధారంగా. అయితే ప్రాథమికంగా ఒక వెహికల్, ఒక వాహనం ఢీకొట్టడం వల్ల పగడాల ప్రవీణ్ ప్రయాణిస్తున్న బుల్లెట్ ను ఢీకొట్టడం వల్ల ఈ జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. అదే దీని వెనుక కుట్రగానం ఉంది, హత్య జరిగింది అని చెప్పి కూడా కొంతమంది ఇవాళ ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కూడా ఆందోళన కూడా నిర్వహించారు. అయితే ప్రస్తుతం పోలీసులు అయితే దీన్ని అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. ప్రముఖ పాస్టర్లు, అంటే క్రైస్తవ సమాజానికి సంబంధించిన ప్రముఖ పాస్టర్లు జాన్ వెస్లీ, అదేవిధంగా విజయ్ ప్రసాద్ రెడ్డి, అదేవిధంగా కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్, వీరంతా కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వచ్చి పగడాల ప్రవీణ్ మృతదేహాన్ని కూడా పరిశీలించి వెళ్లడం జరిగింది. పగడాల ప్రవీణ్ ఏదైతే రక్షణ టీవీలో డిబేట్స్ లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. ఇటీవల కాలంలో అంటే మత సంబంధమైన డిబేట్స్ హిందూ క్రైస్తవ మధ్య, అదేవిధంగా హిందూ ముస్లిం మధ్య ఇలా డిబేట్స్ కూడా జరుగుతున్నాయి కొన్ని సోషల్ మీడియాలో. అలాంటి డిబేట్స్ లో కూడా పగడాల ప్రవీణ్ పాల్గొంటారు. అదే ఆ నేపథ్యంలో ఎవరైనా ఆయన్ని హత్య చేసి ఉంటారని చెప్పి కూడా ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. అయితే ఇది అత్యంత సున్నితమైన అంశం కావడంతో దీనిపై పోలీసులు కూడా చాలా క్షుణ్ణంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. మహాసేన రాజేష్ కూడా కొద్దిసేపటి క్రితమే చెప్పడం జరిగింది. ఇది జిల్లా ఎస్పీ ద్వారా, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కూడా ఈ కేసుకి సంబంధించి ఏదైతే దర్యాప్తు చేపట్టాలని చెప్పి కూడా ఆదేశించారని చెప్పి కూడా మహాసేన రాజేష్ చెప్పడం జరిగింది. అదేవిధంగా క్రైస్తవ పాస్టర్లు, అదేవిధంగా క్రైస్తవ మత పెద్దలంతా కూడా తమ దగ్గర ఉన్న ఆధారాలను కూడా
జిల్లా ఎస్పీకి పోలీసులకు కూడా పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనా ప్రస్తుతానికి చూస్తే కనుక అనుమానాలు నివృత్తి చేయాలి. ప్రసాద్, ఈ ఘటనకు సంబంధించి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, దగ్గరి మిత్రులు కానీ, పాస్టర్స్ కానీ ఏమైనా క్లూ దొరికిందా, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఈ ఘటన అంటే ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? ఈ ఘటనకి అసలు జరగడానికి గల కారణాలు ఏంటి? అయితే ఇక్కడ ప్రాథమికంగా చెప్తాను, అసలు పగడాల ప్రవీణ్ రాజమండ్రి ఎందుకు వస్తున్నారు అన్నది కూడా తెలియట్లేదని చెప్పి కూడా చెప్తున్నారు. ఇక్కడ ఏదైనా ఒక ప్రేయర్ పాల్గొనడానికి, లేదంటే ఏదైనా మత బోధన సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్నారా, లేదంటే ఎవరైనా కలిసేందుకు వస్తున్నారా అని చెప్పి కూడా ఇంకా పూర్తిగా తెలియని పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా పగడాల ప్రవీణ్ హైదరాబాద్ లో ఉంటారు. హైదరాబాద్ రామ్నగర్ ప్రాంతంలో ఉంటున్నట్టుగా కూడా చెప్తారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి రాజమండ్రికి చేరుకోవాల్సి ఉంది. అయితే ఇందులో చూస్తే కనుక పూర్తిగా చూస్తే కనుక ఇతను పగడాల ప్రవీణ్ డిబేట్స్ లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కాబట్టి ఆ క్రమంలో ఏదైనా మతపరమైన శత్రుత్వం ఏర్పడి ఏదో జరిగిందా అని చెప్పి కూడా అనుమానం అయితే వ్యక్తం అవుతుంది. అది ఇక్కడ ఘటన జరిగిన ప్రాంతంలో మాత్రం పోలీసులు ప్రాథమికంగా గుర్తించింది ఒక వాహనం ఢీకొట్టడం వల్లే, అంత బలంగా ఢీకొట్టడం వల్లే ఏదైతే ఈ బుల్లెట్ నుంచి కింద పడి ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా భావిస్తారు. అయితే కావాలని తలపై బలంగా కొట్టినట్టుగా కూడా ఒక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతానికైతే సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా ప్రధానంగా కూడా కేసు దర్యాప్తు చేస్తారు. ఎందుకంటే అంతకు ముందు నుంచి కూడా ఈయన ఎక్కడి నుంచి విజయవాడ నుంచి రాజమండ్రి ఎలా వచ్చారో, అదేవిధంగా ఆ బుల్లెట్ ని వెంబడిస్తాయన్న వాహనాలు వచ్చాయా అన్న కోణంలో కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మాత్రం చాలా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏదైతే క్రైస్తవ మత బోధనతో కావచ్చు, లేదంటే ఇటు డిబేట్ విషయంలో కానీ చాలా ఉత్సాహంగా పాల్గొనే పగడాల ప్రవీణ్ ఇలా మృతి చెందడం అనేది తోటి పాస్టర్లు, అదేవిధంగా ప్రముఖ పాస్టర్లను కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇక్కడికి వచ్చి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వచ్చి ప్రత్యేక ప్రార్థన కూడా నిర్వహించడం జరిగింది, ఆయన ఆత్మశాంతికి చేకూరాలని. అయితే ప్రస్తుతానికైతే మాత్రం పోలీసులు దీనిపై త్వరగా దర్యాప్తు చేసి తమ అనుమానాలు నివృత్తి చేయాలి. అదేవిధంగా ఏదైతే ప్రముఖ పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేసినట్టుగా కూడా దీనికి సంబంధించి ఏదైనా చీకటి కోణం ఉంటే దాన్ని ఖచ్చితంగా బయట పెట్టాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటీవల కాలంలో కొన్ని సున్నితమైన ఘటనలు కూడా జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే ఇక్కడ ధవళేశ్వరంలో ఏదైతే హిందూ స్వామీజీ రాధా మనోహర్ దాస్ వచ్చి ఇక్కడ అనుచిత వ్యాఖ్యలు చేసి వెళ్లారు. దానిపై కూడా రాజమండ్రి నార్త్ జోన్ డిఎస్పీ కార్యాలయంలో కూడా పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదేమైనా ఇలాంటి సున్నితమైన అంశాల నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం అనేది మరింత సంచలనంగా మారింది. ప్రస్తుతానికి అయితే పోలీసు దర్యాప్తులను పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.